ఈరోజు మన ఛానల్లో ఆమ్లెట్ అయితే వేసి చూపించిపోతున్నాను అండి. ముందుగా ఒక గిన్నె తీసుకుని అందులో ఒక ఉల్లిపాయ, ఒక పచ్చిమిర్చి, అల్లం ముక్కలు, అలాగే కొత్తిమీర, కొంచెం కరివేపాకు వేసుకుని సాల్ట్, కొద్దిగా కారం, కొద్దిగా జీలకర్ర వేసుకుని ఉల్లిపాయల్లో కలుపుకోవాలండి. ఎగ్స్ వేసిన తర్వాత కలుపుకోకూడదు, ముందుగానే కలుపుకుంటే బాగా కలుస్తుంది. 5 ఎగ్స్ అయితే తీసుకుంటున్నానండి. ఈ విధంగా తీసుకొని బాగా బీట్ చేసుకోవాలి. మనం ఎంత బాగా బీట్ చేసుకుంటే అంత ఫ్లఫీగా వస్తాయి. ఈవినింగ్ టైంలో ఈ విధంగా ఆమ్లెట్ వేసుకుని తింటే చాలా హాయిగా అనిపిస్తుందండి. చాలా టేస్టీగా కూడా ఉంటుంది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. పెద్దగా ఏమీ వేసుకోవసరం లేదు. కావాలంటే టమాటా కూడా వేసుకోవచ్చండి. అయితే అట్ల పైన పెట్టుకుని అది బాగా కాలాలండి. ఫుల్ హీట్లో ఉండాలి. కొద్దిగా ఆయిల్ వేసి బాగా కాగిన తర్వాత ఈ విధంగా ఆమ్లెట్స్ అయితే వేసుకోవాలండి. నేను ఈ విధంగా 5 ఎగ్స్తో 2 ఆమ్లెట్స్ అయితే వేసుకున్నాను. చాలా టేస్టీగా ఉంటాయండి. పైగా ఫ్లఫీగా వస్తాయి, పెద్దగా వస్తాయి. ఒక ఆమ్లెట్ తింటే సరిపోతుందండి. కడుపు నిండిపోతుంది. అంత టేస్టీగా ఉంటుంది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి.